గుడ్ మార్నింగ్ టు ఆల్. పరమ తండ్రి కృపచేత మనం సజీలకుల్లో ఉండి ఉదయకాల సమయంలో ఆయన ఆరాధించాము, ఆయన గణపరిచాము, ఆయన కీర్తించాము. ఆయన యొక్క లేఖన భాగం, ఆయన యొక్క జీవన వాక్యమును మనం విందాము. అనదరి కృపలో లేఖన భాగం మనం చూసుకుంటుంటే ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనంలో, యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజం వారిని రప్పించెదను. అవును ప్రియులారా, అపోస్తలుడైన యోహాను పద్మసు దీపంలో పరవశుడై శ్రేష్టమైన దర్శనాలు చూస్తూ ఆ యొక్క పరలోకపు తండ్రి ఆశ్వాసిస్తే రెండో రాకడ గురించిన మర్మాలన్నీ కూడా తెలియపరుస్తూ వస్తుంటున్నాడు. రెండో రాకడలో ఏ విధంగా ఉండబోతుందో ఆ పరలోకపు తండ్రి చేత దర్శనం పొందుకొని పరలోకపు తండ్రి చేత అనేక విషయాలు గ్రహించిన వాడై ఆయన ఈ పత్రిక రాస్తూ వస్తుంటున్నాడు. యూదులమని అబద్ధమాడు సాతాను సమాజం వారు యూదులు కాకయే అంటున్నాడు. అంటే యూదుల వలె రక్షకుడిని యేసు మెస్సియా, ఆయన యూదుడు కాబట్టి యూదుల నుంచే రక్షణ కలుగుతుందని యోహాను సువార్త 4వ అధ్యాయంలో వస్తుంది. రక్షణ యూదుల్లో నుండి కలుగును. కాబట్టి యూదుడైన రక్షకుడైన యేసు మెస్సియా నుంచి మనకు రక్షణ వచ్చింది. ఆ యూదులు కాకయే అనగా యూదా అనగా అర్థం ఏంటి? ఆ యెహోవాను స్తుతించడము. యేసు మెస్సియాను స్తుతించేవారిని, ఆ యెహోవాను స్తుతించేవారిని యూదులు అంటారు, యహూదీయులు. కాబట్టి ఆ విధంగా యూదులు ఏ విధంగా ఆయన ఆరాధిస్తున్నారో, యూదులు ఏ విధంగా నియమకాలంలో పండుగలు ఆచరిస్తున్నారో, యూదులు ఏ విధంగా భయభక్తులు ఆయన ఆరాధిస్తూ గణపరుస్తూ మహిపరుస్తున్నారో వారి వలె అనుసరించి నడుచుకున్నట్లయితే వారిని పరమతను రక్షించబోతున్నాడు. కానీ వారి వలె కాకుండా, వారి యొక్క నియమకాలంలో కాకుండా, వారి మార్గములు కాకుండా, వారి పద్ధతులు కాకుండా, వారు రక్షకుడు ఉచ్చరిస్తున్న నామము కాకుండా వేరే విధానంలో ఆరాధిస్తూ గణపరుస్తూ మేము కూడా ఆయన ప్రజలమని చెప్పుకుంటున్నా వారిని గురించి ఈ మాట మాట్లాడుతున్నారు. యూదులు కాకయే తాము యూదులం అంటే మేము కూడా యూదులమని చెప్పుకుంటున్నారు. వారిని గురించి ఆయన ఏమాట అంటున్నాడంటే, ఇదిగో వారు సాతాను సమాజం వారిని నేను రప్పించెదను. ప్రియులారా, ఈ అంత్య దినాల్లో కడవరి కాలంలో ఆయన తన యొక్క వధువు కాల్సిన వర్తమానను మనకు తెలియపరుస్తూ వస్తున్నాడు. మనము ఆత్మ సంబంధమైన యూదులము, ఆత్మ సంబంధమైన యహూదీలము. మనము కూడా రక్షకుడిని యేసు మెస్సియా నామాన్ని స్మరిస్తూ స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయన నడిచిన మార్గములలో రక్షకుడిని యేసు మెస్సియా ఈ భూమి మీదైనా ఏ పండుగలు ఆచరించాడో ఆ పండుగలు ఆచరిస్తూ, ఏ విధంగా విశ్రాంతిమైన ఆ విశ్రాంతిని ఆచరిస్తూ, ఆది అపోస్తలులు ఆచరించిన పండుగలు మనం ఆచరిస్తూ, యూదులు నేటి దినమున యూదులు ఇజ్రాయెల్ దేశంలో ఉన్నారు, వారు ఏ విధంగా ఆచరిస్తున్నారో పండుగలు ఆ విధంగా మనము కూడా ఆచరిస్తూ ఆయన ఆరాధించినట్లయితే పరమతన్ని మనల్ని ఆయన నిత్య రాజ్యాన్ని తీసుకుని వెళ్తాడు. అట్టి విధంగా మనము ఆయన కృపకు పాత్రులమవుదాం. పరమతన్ని వాక్యం మన ఇంట్లో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నత సర్వాధికారి అయ్యా, యూదులు కాకయ్య తమ యూదులమని అబద్ధమాడు సాతాను సమాజం వారిని రప్పించడం నాయన. ఇగో తండ్రి, అల్పులము అయోగ్యులను మాకు యూదుల యొక్క తండ్రి పండుగలను, యూదుల యొక్క నియమకాలను తెలియపరిచి అయ్యా, రక్షకుడిని యేసు మెస్సియా మీరు యూదా గోత్రం నుంచి వచ్చారు నాయన. మిమ్మల్ని అనుసరించే ధన్యతను మీరు మాకు అనుగ్రహించినారు, మీ అడుగుజాడలు నడుచుకుని ధన్యతనిచ్చినారు. తద్వారా తండ్రి మమ్మల్ని తండ్రి ఆత్మ సంబంధంలో యూదులుగా చేస్తున్నారు తండ్రి. అట్టి విధంగా మేము మీ యొక్క నిత్య రాజ్యంలో ప్రవేశించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ యేసు మెస్సియా నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సర్వోన్నతుడు సర్వాధికారి యేసు మెస్సియా కృపా కనికరము నిరంతరం తోడుగా ఉండి ఆయన మనం బలపరచునుగాక. ఆమేన్.